పైన 12-11 ప్రాజెక్టులు కడితే చాలా వరకు సమస్యలు వస్తాయి. త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య రెండు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికి అందరం కలిసి చాలాసార్లు పోరాటాలు చేశాం. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. ఏమాత్రం కూడా దీనిపైన చర్య తీసుకునే పరిస్థితి లేదు. మేము ముఖ్యమంత్రిని అసెంబ్లీలో కోరాం, మీరు లీడర్షిప్ తీసుకోండి, మీరు కూడా కలిసి రండి, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొద్దాం, ఈ యొక్క 12 ప్రాజెక్టులు ఆపి ఆ విధంగా రాజకీయంగా మనం పోరాడి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరాం. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా పోవడమే కాకుండా తిరిగి మమ్మల్ని విమర్శించే పరిస్థితి వచ్చింది. మేము ఢిల్లీకి ధర్నా చేస్తే ఇది రాజకీయ డ్రామా అనడం, ఈ విధంగా విమర్శిస్తూ ఆ సమస్యని పక్కదారి పట్టించే పరిస్థితి వస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజల కోసం, తెలుగువారి ప్రయోజనాల కోసం తప్పకుండా గట్టిగా పోరాడాలని, ఆ విధంగా ఈ 6 జిల్లాల్లో ఇంకా ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని 3 పార్టీలు కలిసి ఆ జిల్లాలకు కూడా పిలిపిస్తున్నాం. అంతేకాకుండా టీఆర్ఎస్ కూడా వారిని కూడా సహకరించమని కోరుతాం. ఇది మేజర్ సమస్య కాబట్టి టీఆర్ఎస్ కూడా కోరి అందరం కలిసి ఏ విధంగా పోరాడుతూ ముందుకు పోతాం. రెండోది, 3 పార్టీలు కూడా 25 నుంచి ఒక వారం 10 రోజుల లోపల రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో రాజకీయ సమ్మేళనం పెడతాం. ఆ విధంగా పెట్టి ఏ డైరెక్షన్తో ముందుకు పోవాలి, ప్రజా సమస్యలపైన ఏ విధంగా ముందుకు పోవాలో ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం కూడా చేయాలని చెప్పి 3 పార్టీలు నిర్ణయించాం. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి టీములు తయారు చేస్తాం. 3 పార్టీలు కలిసి ఆ టీములు అన్ని జిల్లాలకు వెళ్ళి అన్ని జిల్లాల వర్కర్స్ మీటింగులు పెట్టి ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరందరం కలిసి ఉండాలి, ఏ విధంగా పోరాడాలి, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని, బీజేపీని ఈ విధంగా ఓడించాలి, ఈ దేశ భవిష్యత్తు కోసం, దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఉండే మార్పుల కోసం అందరం కలిసి ఏ విధంగా పోరాడాలనో ఆ విషయాలన్నీ కార్యకర్తలకు తీసుకుపోవాలని చెప్పి అనుకున్నాం. ఆ కార్యక్రమం కూడా ఒక వారంలో 25 నుంచి పూర్తి చేస్తాం. రేపు ఎల్లుండో కూర్చొని రాష్ట్ర స్థాయిలో ఏం చేయాలో మేము ఒకసారి ఆలోచిస్తాం. అన్ని జిల్లాల్లో కూడా ఏమేం చేయాలో వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నాం. ఎక్కడికక్కడ వాళ్ళు కూడా పోరాడమని చెప్పి పిలిపించి రాష్ట్ర స్థాయిలో మేము కూడా ఏం చేయాలో కోఆర్డినేట్ చేస్తాం. విధానాలకు సంబంధించి కాంగ్రెస్ అంటే ప్రత్యామ్నాయ ఏజెండా ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉంది? అన్ని పార్టీలు విధానాల మీద ప్రత్యామ్నాయ ఏజెండా ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు అవన్నీ ఆలోచిస్తూనే ఉన్నాం. ఇక్కడే కాకుండా దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్కు, బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి విధానాలతో ముందుకు పోవాలో ఒక కామన్ ఉమ్మడి ప్రణాళిక కూడా తయారు చేయాలనుకుంటున్నాం. అవి కూడా తయారు చేస్తాం. ఎలక్షన్